హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే అమ్మాయిలు ఇష్టపడే అబ్బాయిల గుణాలు ఏమిటి, ఎలాంటి గుణాలు ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. వీడియో బాగుంటుంది, చివరిదాకా చూడండి. ఆడవాళ్ళు పేరున్న పురుషులను భాగస్వాములుగా ఇష్టపడుతూ ఉంటారు. పేరున్న అంటే పేరు, ప్రఖ్యాతులు, గౌరవం, గుర్తింపు, ఇలా ఏదో ఒక టాలెంట్, ఏదో ఒక ప్రత్యేకత ఉన్న మగవాళ్ళని ఆడవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. మగవాళ్ళు ఎలాగైతే పేరు, ప్రఖ్యాతులు, గుర్తింపు, హోదా, అందం ఇలా ఉంటాయి కదా, ఇలా ప్రత్యేకతలు ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళు ఎలా ఇష్టపడతారో అదేవిధంగా ఆడవాళ్ళు కూడా పేరు, ప్రఖ్యాతలు, గుర్తింపు, ప్రత్యేకతలు ఉన్న మగవాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అమ్మాయిలు పొట్టిగా ఉండే అబ్బాయిల్ని అంతగా ఇష్టపడరు. అలాగే బట్టతల ఉండే అబ్బాయిల్ని కూడా అంతగా ఇష్టపడరు. కాబట్టి పొట్టిగా ఉండే అబ్బాయిలు ఏం చేస్తూ ఉండాలి, కాస్త పొడవుగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఎత్తైన చెప్పులు లేదా ఎత్తుగా ఉండే బూట్లు లాంటివి ధరిస్తూ ఉండాలి. అలాగే బట్టతల కనుక ఉంటే అలాంటి అబ్బాయిలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేసుకోవాలి. అలాగే బట్టతల రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదా ఆ బట్టతల కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఆడవాళ్ళు వినయశీలి మరియు మర్యాద కలిగిన వ్యక్తులను తమ భర్తగా కోరుకుంటూ ఉంటారు. కానీ వారి ప్రేమకు ప్రాధాన్యత మాత్రం కొంట అబ్బాయిలకే ఇస్తూ ఉంటారు. ప్రేమ అనేది ఆలోచించడం వల్ల కలిగేది కాదు, అది ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుంది ఒక మనిషిలో. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి మీద మీకు కలిగేది ప్రేమేనా లేకపోతే ఆకర్షణ అని మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీకు అకస్మాత్తుగా ఎవరైనా నచ్చినప్పుడు మీరు వారిలో ఏదో ఒక ప్రత్యేకతను చూడటం వల్లే వారిని ఇష్టపడతారు. కాబట్టి మనం ఒకరిలో మనకు నచ్చిన దానిని చూసినప్పుడు వారిని ఇష్టపడుతూ ఉంటాము. ఇలా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా వారికి నచ్చినది ఎదుటివారిలో ఉన్నప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. ఒక అమ్మాయి క్రమంగా వయసు రీత్యా ఎదుగుతున్న కొద్దీ ఆమె మనసులో తాను కోరుకున్న పురుషుడి చిత్రం రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. సాధారణంగా అమ్మాయిలు తమ తండ్రిని పోలిన పురుషుడు లేదా తమ అన్నయ్యను పోలిన పురుషుడిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు సాధారణంగా ఇలాంటి ఆదర్శంగా ఉన్న పురుషులనే తమ మనసులో గుర్తుంచుకుంటూ ఉంటారు. ఇది కాకుండా అమ్మాయిలు అబ్బాయిల్లో వెతికే మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ కలిసి వచ్చినప్పుడు అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడతారు. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు, హోదా ఉన్న అబ్బాయిలు అమ్మాయిల దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు. ఎందుకంటే అమ్మాయిలు ఆర్థిక భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కుని ఉన్న పురుషుడు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి నమ్మకమైన వాడుగా అమ్మాయిలకు కనిపిస్తూ ఉంటాడు. అందుకే అమ్మాయిల ప్రాధాన్యత జాబితాలో ధనవంతులు అయిన అబ్బాయిలు అగ్రస్థానంలో ఉంటారు. ఇక ధనవంతులు అయిన అబ్బాయిల రూపం, వ్యక్తిత్వం అనేది ద్వితీయ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇలాంటి కారణాల వల్ల ఉన్నత స్థితిలో ఉన్న అబ్బాయిల పట్ల అమ్మాయిలకు ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్థిక భద్రతతో పాటు సామాజిక హోదా కూడా ఒక కారణంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఉన్నత సామాజిక హోదాలో పెరిగిన అమ్మాయిలు ఉన్నత స్థితిలో ఉన్న అబ్బాయిల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. జనాదరణ పొందిన అబ్బాయిల పట్ల అమ్మాయిలకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. జనాదరణ అంటే కేవలం మీడియా తారలు మాత్రమే కాదు, ఆఫీసులో లేదా స్నేహితుల మధ్య జనాదరణ పొందిన లేదా ఏదైనా ప్రత్యేకమైన పని ద్వారా బాగా పేరు పొందిన అబ్బాయిలు కూడా ఈ జాబితాలోకి చేర్చబడతారు. అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను ఎందుకు ఇష్టపడతారు అంటే తాము కూడా జనాదరణ పొందాలనే వారిలోని కోరిక, మరియు ఒకవేళ వారు స్వయంగా జనాదరణ పొందలేకపోయినా అందరి చర్చకు కేంద్ర బిందువు అయిన అబ్బాయిని వారు భాగస్వాములుగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో సెలబ్రిటీలు అని పిలువబడే వాళ్ళు లేదా ఫేస్బుక్, యూట్యూబ్లోని ప్రముఖులు కూడా అమ్మాయిల ఫేవరెట్ల జాబితాలోకి చేర్చబడుతున్నారు. అభిరుచి విషయంలో అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు. అందుకే స్టైల్ మరియు ఫ్యాషన్ల విషయంలో తమ అభిరుచిని ప్రదర్శించగల అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. వారి రూపంతో సంబంధం లేకుండా స్టైలిష్ మరియు ఫ్యాషనబుల్ అబ్బాయిల పట్ల అమ్మాయిలు
సులభంగా ఆకర్షితులు అవుతారు. తాజా ఫ్యాషన్ల గురించి అవగాహన కలిగిన, స్టైల్ సెన్స్ ఉన్న అబ్బాయిలు అమ్మాయిల ఫేవరెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటారు. అమ్మాయిలు పొట్టి అబ్బాయిలను ఇష్టపడనట్లే బట్టతల వారిని కూడా అంతగా ఇష్టపడరు. అమ్మాయిలు తమతో సమానమైన ఎత్తు లేదా తమకన్నా పొట్టిగా ఉన్న అబ్బాయిలకు దూరంగా ఉంటారు. ఇది బట్టతల వారి విషయంలోనూ వర్తిస్తుంది. నిండుగా జుట్టు ఉన్న అబ్బాయిలు మరియు పొడవాటి అబ్బాయిలు అమ్మాయిల మనసును సులభంగా గెలుచుకుంటారు. అందుకే అమ్మాయిలు తమకన్నా పొడవుగా ఉన్న మరియు బట్టతల లేని అబ్బాయిలను ఎంచుకుంటూ ఉంటారు. చాలామంది అమ్మాయిలకు తమ తండ్రియే ఆదర్శ పురుషుడు. ఎందుకంటే అమ్మాయిలు చిన్నప్పటి నుండే శ్రద్ధ, బాధ్యతలు పొందుతూ పెరుగుతూ ఉంటారు. అందుకే అమ్మాయిలు సహజంగానే శ్రద్ధ, బాధ్యత చూపించే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. తండ్రిలా తమను రక్షించగల, తమ బాధ్యతలు చూసుకోగల అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిల్లో వెతికే గుణాలు ఇవే అని అర్థం చేసుకోండి. అమ్మాయిలు అన్నింటికన్నా ఎక్కువగా ఆలోచించేది భద్రత గురించి. కాబట్టి భద్రతా భావాన్ని కలిగించగల అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అందుకే ధైర్యవంతులు అయిన అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మరోవైపు ఇదే కారణంతో పౌరుషంగా ప్రవర్తించే అబ్బాయిల వైపు కూడా అమ్మాయిలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. మృదుభాషి మరియు మర్యాద గల అబ్బాయిలు సామాజికంగా ఉన్నతమైన వారు అయినప్పటికీ సాంప్రదాయంగా అల్లరి చేసే అబ్బాయిలే అమ్మాయిలు ఇష్టపడే జాబితాలో అగ్రస్థానంలో ఉంటారు. ఏ అమ్మాయి కూడా తమ భాగస్వామిని వేరొకరితో పంచుకోవడానికి ఇష్టపడదు. అందుకే అమ్మాయిలు ఒకే అమ్మాయితో సంతృప్తిగా ఉండే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది మహిళా స్నేహితులను కలిగి ఉన్నాడు అనే ప్రాచుర్యం పొందిన అబ్బాయిలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. అలాగే గతంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది మహిళా స్నేహితులను కలిగిన అబ్బాయిలను కూడా అమ్మాయిలు అంతగా ఇష్టపడరు. అలాగే విశ్వాసపాత్రుడు అయిన అబ్బాయిల పట్ల కూడా అమ్మాయిలు నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, అమ్మాయిలు ఇష్టపడే అబ్బాయిల యొక్క గుణగణాలు ఏమిటి, అవి ఎలా ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.